వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 2 50 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఈ మాడ్యూల్లో మనం చూద్దాం. ఈ 50 డేస్లో ఇంటెన్సివ్గా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఎస్విఆర్ అకాడమీ కోర్స్ దానికి తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. ఈ 50 డేస్లో కూడా మీరు ప్రిలిమినరీని అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే మనం 150కి 150 మార్క్స్ సంపాదించాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ మార్క్స్ని సంపాదించుకోగలిగితే చాలు. ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు కనీసం ఒక 3 సబ్జెక్టులని ఫుల్గా చదివి ఒక 2 సబ్జెక్టులని దగ్గరగా చదవగలిగినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా కట్ ఆఫ్ రేంజ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 50 డేస్లో అంటే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క సబ్జెక్ట్ని కనుక 10 డేస్ కేటాయించగలిగితే కనీసం ఒక 10 అవర్స్ మనం కేటాయించగలిగితే పర్ డే మనం ఈ వీడియో క్లాసెస్ని ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన వీడియో క్లాసెస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో అయితే ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన వీడియో క్లాసెస్ యొక్క స్ట్రక్చర్ని మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ పూర్తిగా ఇప్పుడు ఏపీ ఏమో నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ డిసెంబరు అండ్ జనవరి యాడ్ అవుతాయి. అండ్ ఇండియాకి సంబంధించి అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించి డిసెంబర్ వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిసెంబర్ ఒక మాడ్యూల్ అయింది. దాంతోపాటు జనవరి కూడా యాడ్ అవుతాయి. సో ఇవి కంటిన్యూగా మీరు ఎగ్జామ్ వరకు చూడాల్సిన అవసరం ఉండింది. ఫెబ్లో ఎగ్జామ్ కాబట్టి మనకి అట్లీస్ట్ ఫెబ్ 15th వరకు కూడా వీటిని కంటిన్యూగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఎస్విఆర్ అకాడమీలో కంప్లీట్గా మీరు కంటిన్యూగా ఫెబ్ వరకు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సొసైటీ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సొసైటీని మీరు కంప్లీట్గా ఉన్న వీడియోస్ అన్నిటిని చూస్తే మినిమం 20+ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే సొసైటీ వీడియోస్ని కంప్లీట్ చేసుకోండి. ఎస్విఆర్ అకాడమీలో కూడా సొసైటీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వీటికి సంబంధించి కూడా ఫ్యూచర్లో కరెంట్ మాడ్యూల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జియోగ్రఫీ విషయానికి వస్తే జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఏదైతే ఉందో అది ఏపీకి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని టాపిక్స్ని యాడ్ చేయాలన్నమాట. మీరు స్టాండర్డ్ సిలబసే కాదు, రిలేటెడ్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎగ్జామ్కి దగ్గరగా జనవరి ఫెబ్లో వచ్చినటువంటి డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ కన్నా ముందు ఒక 3 monthsకి వచ్చిన డేటా ఇంపార్టెంట్. ఆ డేటా కలెక్ట్ చేసి దీనికి యాడ్ చేయకపోతే మీరు ఓల్డ్గా బుక్స్లో చదువుకున్నా లేదా ఇప్పుడు మీరు మాడ్యూల్ ఇవ్వమని తొందర పెట్టినా కానీ ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీలో కొన్ని మాడ్యూల్స్ బాగా రీసెంట్ డేటాతో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సెన్సస్తో కానీ మిగతా వాటిని మీరు ఇంకా ఇవ్వలేదు అని అడగటానికి మీ దగ్గర రీజన్ ఏంటంటే స్టాండర్డ్ సిలబస్ ఇవ్వమని. స్టాండర్డ్తో పాటు కరెంట్ ఇద్దామని నేను ఆగాను. సో దాన్ని మీరు గుర్తించాలి. ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీలో మనకి దాంట్లో ఒక 2 దీంట్లో ఒక 2 చాప్టర్స్ని నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేతో యాడ్ చేసి ఇస్తానన్నమాట. అందుకని ఏపీ జియోగ్రఫీ అనేది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఇంటిగ్రేటెడ్ అయ్యి పార్ట్ ఉంటుంది. దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది జనవరి ఎండ్ కల్లా కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో జనవరి ఎండ్ కల్లా ప్రొవైడ్ చేస్తాను. ఫిజికల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వస్తాయి, ఫిజికల్ హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వస్తాయి. ఫిజికల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, దాన్ని చూసుకోండి. ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ 50%లో దాదాపుగా ఇప్పుడు మనం ఒక 70 to 80% సిలబస్ని ఆల్రెడీ ఇచ్చాను నేను. జస్ట్ ఒక దాంట్లో ఒకటి దీంట్లో ఒక చాప్టరు లేదా దాంట్లో ఒక 2 దీంట్లో ఒక 2 చాప్టర్స్ ఉంటుంటాయి. వాటిని నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే రీసెంట్ సర్వేతో యాడ్ చేసి ఇవ్వాలి, అందుకని ఆపటం జరిగింది. అవి ఇస్తాను. సో ఎనీవే ఇప్పుడు ఉన్న వరకు చదివితే మీకు దాదాపుగా 90% మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. హిస్టరీ తెలుగు మీడియం యాన్సెంట్ మిడివల్ మోడర్న్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం యాన్సెంట్ మిడివల్ ఇచ్చారు. కానీ ఇంగ్లీష్ మీడియం మోడర్న్ హిస్టరీ కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సో దానికి సంబంధించి నేను 10 మార్క్సే వస్తాయి మనకి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ 10 మార్క్స్ వస్తాయి. ఈ 10 మార్క్స్ని ఓవరాల్గా మీకు నేను ఇస్తున్నాను. ఆల్రెడీ అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ని కంప్లీట్ చేశాను. 1857 రివోల్ట్ కంప్లీట్ చేశాను. సో అడ్మినిస్ట్రేటివ్ సోషియో ఎకనామిక్ రీఫార్మ్స్తో పాటుగా నేషనల్ మూవ్మెంట్స్ అండ్ గాంధీ ఎరా 1947 వరకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది జనవరి 10th కల్లా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో హిస్టరీ తెలుగు మీడియం వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మోడర్న్ హిస్టరీ అనేది నేను జనవరి 10th కల్లా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రొవైడ్ చేస్తాను. జనరల్ మెంటల్ ఎబిలిటీ షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ ఒక్కటే పెండింగ్ ఉంది, మిగతా అన్నీ అయిపోయినాయి. సో జనరల్ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ని ముందు చూసుకొని ఆ తర్వాత అర్థమెటిక్కి వెళ్ళండి. సో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సిలబస్ని చెప్పాను, కంప్లీట్ చేయబోతున్నటువంటి చిన్న మైనర్స్ కూడా చెప్పాను. వీటన్నిటినీ కూడా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని 10 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని 5 ఈ సబ్జెక్ట్స్ ఇంటూ 10 days 50 daysలో కంప్లీట్ చేయండి. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే 10 గ్రాండ్ టెస్ట్లని మనం ప్లాన్ చేసాం. దాంట్లో 2 కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో యాప్లో వాళ్ళైతే మీకు యాప్లో ఓపెన్ చేయగానే
అక్కడ మీకు గ్రాండ్ టెస్ట్ గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు అనేది. సో ఎందుకంటే గ్రూప్ 1లో కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది కాబట్టి గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు అని ఉంటుంది యాప్లో అయితే. అదే వెబ్సైట్లో అయితే లెఫ్ట్ సైడ్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సో అక్కడ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెబ్సైట్లో చూసేవాళ్ళు, ఏది పాత వాళ్ళు అయితే. కొత్తగా యాప్లో పర్చేస్ చేసిన వాళ్ళైతే సింపుల్ వాళ్ళకి యాప్లో గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు అని ఉంటాయి. అక్కడ ఆల్రెడీ 2 టెస్టులు కండక్ట్ చేయబడ్డాయి అనమాట. సో ఇది ఇంపార్టెంట్. మీకు ప్రామిస్ చేయకోకుండానే కొన్ని ఇంపార్టెంట్ నేను ఇంకా ప్రొవైడ్ చేస్తాను. సొసైటీకి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ హిస్టరీకి సంబంధించి రీసెంట్ వచ్చిన టాపిక్స్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కింద నేను ప్రామిస్ చేయకుండానే ఎక్స్ట్రాగా ఇస్తాను. సో అది ఆ టైం ఉన్నప్పుడు నేను ప్రొవైడ్ చేస్తూ వస్తానమాట. సో గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన కొన్ని అక్కడక్కడ కొన్ని కాంప్లికేటెడ్ ఎంసీక్యూస్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్ కనుక ఆన్సర్ కనుక తప్పు ఉంది అని అనుకుంటే మీరు యాప్లో మాత్రమే, యాప్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేయండి, దాన్ని నేను సరిచేసి రీఎవాల్యుయేట్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు ఇండికేషన్ వస్తుంది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు మళ్ళీ మిస్టేక్ చేసిన తర్వాత 1 డే తర్వాత చూసుకోండి. ఆ మిస్టేక్ అనేది మీరు మిస్టేకా మేము మిస్టేకా అనేది అక్కడ రెక్టిఫై చేయబడుతుంది. ఓకేనండి. సో ఇలా 50 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఫాలో అవ్వండి SVR అకాడమీలో. సో మీకు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లోనే అన్ని క్లారిటీగా ఉన్నాయి. సో దాంతోనే మీరు అన్నీ చూసే పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. SVR అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ SVR అకాడమీ అని టైప్ చేస్తారు. SVR అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత SVR అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. SVR అకాడమీ మీరు న్యూ ఇయర్ ఆఫర్ SVR 2024 కోడ్ని అప్లై చేసేటప్పుడు ఎలా కోర్స్ని పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ బటన్ని క్లిక్ చేస్తారు. స్టోర్ బటన్లో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ ప్లస్ మెయిన్స్ బోత్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒక కోర్సుని నేను కొన్ని చూపించానంటే మిగతావన్నీ మీరు అలానే చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు కంటెంట్ బటన్ ఉంది కదా, కంటెంట్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా వీడియోస్ చూసుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది కదా, దీని మీద SVR 2024 అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి కూపెన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. ఆటోమేటిక్గా 5000 ఉన్న కోర్సు మీకు 2500కే వస్తుంది అనమాట. ఇప్పుడు బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తుంది అనమాట. ఇది పేమెంట్ గేట్వేలో మీరు ఏ మెథడ్ ఉపయోగించైనా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. సింపుల్గా ఫోన్పే కానీ, UPI కానీ, మిగతా అన్నిటి ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సింపుల్గా పే నౌ బటన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డిజైర్డ్ పేమెంట్ మెథడ్ని ఎంచుకోండి, క్లిక్ చేయొచ్చు. UPIని క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, UPIకి సంబంధించి పే నౌ బటన్ని క్లిక్ చేయండి. ఇలానే మీరు ఏ కోర్స్నైనా కానీ 50% ఆఫర్లో పర్చేజ్ చేయొచ్చు.